నమస్కారం. వాజీ వార్తలకి స్వాగతం. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. చంద్రబాబు అరకు పర్యటనకు బ్రహ్మరథం పట్టిన గిరిజనులు. అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం చేస్తానని హామీ. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు ప్రారంభం. అవగాహన ద్వారానే రహదారి ప్రమాదాల నివారణ. జిల్లాలో రగులుతున్న అంగన్వాడీల నిరసన జ్వాల. సమ్మె ప్రారంభమై ఇన్నాళ్లైనా ప్రభుత్వానికి చలనం లేదని ఆగ్రహం. వివరాలు చూద్దాం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరకు పర్యటన విజయవంతంగా సాగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, శ్రేణులు, గిరిజనులు చంద్రబాబును ఆత్మీయంగా ఆహ్వానించారు. ఆయన ఎప్పుడు వస్తారని ఎదురు చూసిన ప్రజలు ఆయన రాకతో హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. మొత్తంగా అక్కడ జన సునామీ ఏర్పడిందని చెప్పవచ్చు. చంద్రబాబు పర్యటన ఆద్యంతం విజయవంతంగా సాగింది. అరకు కాఫీని ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అరకులో చంద్రబాబు సభకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి రమణీయతకు, ప్రశాంతతకు నిలయం మన అరకు ప్రాంతమని, కోనసీమను మించి చక్కటి వాతావరణం కలిగిన ప్రాంతం అరకు అని అన్నారు. తెలుగుదేశం పార్టీ అరకు కాఫీని ప్రమోట్ చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గంజాయిని ప్రమోట్ చేస్తుందని అన్నారు. జగన్ దోచేది ఎక్కువ, ప్రజలకు పెట్టేది తక్కువ అని మండిపడ్డారు. ఎంతో ప్రత్యేకత కలిగిన అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం చేయాలని అభిప్రాయపడ్డారు. గిరిజనుల పొట్టకొట్టే ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అని నమ్మించి గొంతు కోసే వ్యక్తి జగన్ అని ఆరోపించారు. గిరిజన ప్రాంతాలలో ఉద్యోగాలను స్థానికులకు ఇవ్వాలని తాను సంకల్పించాలని, గతంలో తాను ఇచ్చిన జీవో నెంబర్ 3ని ఎందుకు రద్దు చేశారో వైఎస్ఆర్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. ప్రశాంతతకు నిలయం మన అరకు ప్రాంతం. ఎక్కడ చూసినా ఇక్కడ కాఫీ తోటలు, పచ్చని కొండ కోనలతో అరకు అందంగా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే కోనసీమ ఒక రకంగా అందంగా ఉంటే అందాల సీమ అయితే, దానికి మించిన వాతావరణం అన్ని కలిసి ఉండే ప్రాంతం ఈ అరకు ప్రాంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే నేను ఆ రోజే ఆలోచించాను, ఇక్కడ గిరిజనులు ఉన్నారు. గిరిజనులు ఉన్నప్పుడు ఇంత మంచి ప్రాంతం, బంగారు పండించే భూములున్నాయి, కష్టపడి గిరిజనులు ఉన్నారు. మనం ప్రత్యేకంగా శ్రద్ధ పెడితే మనం పండించే పంటలకి మైదానంలో కంటే ఇక్కడ రేట్లు ఎక్కువ వస్తాయి. కానీ దుర్మార్గం, ఇక్కడ పండించే పంటలకు గిట్టుబాటు ధర లేకుండా మీరందరూ ఇబ్బంది పడే పరిస్థితికి వస్తున్నారు. అందుకే మీరు ఒక్కసారి ఆలోచిస్తే అరకు కాఫీ పేరు కూడా నేనే పెట్టాను. అరకు కాఫీ అనే పేరు నేనే పెట్టాను. అక్కడి నుంచి ఎక్కడికక్కడ నాంది ఫౌండేషన్ కూడా నేనే ప్రారంభించాను. అప్పట్లో అంజిరెడ్డి గారు చూసుకునేవారు. ఆ తర్వాత ఈరోజు ఆనంద మహేంద్ర అండ్ కంపెనీ CEO ఆయన చూస్తున్నాడు. నేను వారికి ఒకటే చెప్పాను, మీకు ఒక సామాజిక బాధ్యత ఉంది. మా అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం చేయండి. దానివల్ల మా గిరిజనుల బ్రతుకులకి మెరుగవుతాయని చెప్పి వారిని కోరాను. అందుకనే ఈరోజు మీరు ప్యారిస్కి పోతే ఇండియా నుంచి పెద్దగా ఉండవు గాని బ్రాండ్లు, మన అరకు కాఫీ ప్యారిస్ లో కూడా బ్రహ్మాండంగా ఉందంటే
అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఎన్నో కాఫీలున్నా అరకు కాఫీకి ప్రత్యేకత ఉంది. టేస్ట్ లో గాని అందులో ఉండే మంచి కాఫీ ఇచ్చే విజయనగరం పూల్బాగ్ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన సూపర్ 6 హామీల కరపత్రాలు పార్టీ నాయకులు పంచి ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీ విజయనగరం నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంచి పాలన కావాలంటే తెలుగుదేశం జనసేన పార్టీలకు మద్దతు పలకాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన పార్టీలకు ఓటు వేసి రానున్న ఎన్నికల్లో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం జనసేన విడుదల చేసిన సూపర్ 6 ఎన్నికల మేనిఫెస్టో హామీలను ప్రజలకు వివరించారు. విజయనగరం నియోజకవర్గంలోని రాష్ట్రంలోని ఎక్కడ చూసినా తెలుగుదేశం పాలనలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తున్నాయని అన్నారు. వైసీపీ పాలనలో ఒక అభివృద్ధి కార్యక్రమం ఎక్కడా కానరాలేదని అన్నారు. రాక్షస పాలన పోయి సుపరి పాలన రావాలంటే రానున్న ఎన్నికలలో తెలుగుదేశం జనసేన పార్టీలకు ఓటు వేసి చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఐవీపీ రాజు, మైలపల్లి పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. 2వ వార్డు 3వ వార్డులోని బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే ప్రోగ్రాం చేయడం జరిగింది. మేడం గారు ఇంటింటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు రాబోయే తరానికి ఏ కార్యక్రమాలు చేపడతారు, ఏవి మనకి నిధులు ఏర్పాటు చేస్తున్నారు, ఏవి మనకి ఈ పథకాలన్నీ అవన్నీ వాటి కోసం వివరించడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరూ మేము అశోక్ గారి నీడలో బ్రతుకుతున్నాము. మేము అందరం ఒక లాస్ట్ టైం ఏదో తప్పు చేసాం, కానీ ఇప్పుడు మళ్ళీ మా రాజుగారు మా మేడం గారు రావాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే మాకు ఈ పథకాలన్నీ వర్తిస్తాయి. చాలామంది పిల్లలు చదువుకుంటున్నారు కానీ అమ్మఒడి రావట్లేదు, నిరుద్యోగులు చాలామంది ఉద్యోగాలు లేక తిరుగుతున్నారు. అందుకని మళ్ళీ తెలుగుదేశం వస్తే మాకు ఈ పథకాలన్నీ వర్తిస్తాయనేసి అందరూ అశోక్ గజపతి రాజు గారి మీద అభిమానంతో మేడం గారు చెప్పిన ప్రతి విషయాన్ని లేదమ్మా తప్పకుండా మేము మళ్ళీ తెలుగుదేశం పార్టీకి ఓటేసి మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తాము, మళ్ళీ మాకు పూర్వవైభవం కావాలి, మేము చాలామంది బాబు గారు పెట్టిన ఫంక్షన్లు అవన్నీ ఇప్పుడు తీసేశారు, మళ్ళీ మీరు వస్తే మాకు ఆ పథకాలు వస్తాయి, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ప్రతి ఒక్కరూ అయితే చెప్పడం జరిగింది. అందుకని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, ఇక్కడికి వచ్చిన మా కమిటీ మెంబర్స్కి, మా వార్డులో వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నమస్కరిస్తూ, ఇక్కడ వార్డులో తిరుగుతుంటే ప్రతి ఒక్కరు కూడా సైకో పోవాలి సైకిల్ రావాలి అనే నినాదంతోనే ముందుకు వెళ్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ పాలన మీద విసిగిపోయి ఉన్నారు. ఎవరిని అడిగినా వాళ్ళే ముందుగానే ఎంత వేగం ఎలక్షన్స్ వస్తాయా, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్దామా అనే ఆలోచనతోనే అందరూ ఉన్నారు. అందరూ చాలా పాజిటివ్గా స్పందిస్తున్నారు. ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి కోరారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను ప్రారంభించారు. దీనికి సంబంధించి గోడ పత్రికను, కరపత్రాలను తన ఛాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్ జిఆర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ మాసోత్సవాల షెడ్యూల్ను వివరించారు. ప్రతి ఏటా దేశంలో సుమారు 4.5 లక్షల రోడ్లు ప్రమాదాలు, 1,50,000 రహదారి మరణాలు సంభవిస్తున్నాయని అన్నారు. ఇవి దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయని అన్నారు. అలాగే ఎంతోమంది కుటుంబ యజమానులు, యువకులు అర్ధాంతరంగా మరణిస్తూ ఉండడం పట్ల ఆయా కుటుంబాలు రోడ్డున పడటమే కాకుండా వారికి తీరని శోకాన్ని మిగులుస్తున్నాయని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో ప్రతి ఏటా రహదారి భద్రతా మాసోత్సవాలను నిర్వహించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ, యు దుర్గాప్రసాద్, కె రవిశంకర్ ప్రసాద్, సహాయ మోటార్ ఇన్స్పెక్టర్ శ్రావ్య తదితరులు పాల్గొన్నారు. రోజు 35వ రహదారి ఈ ఇంతకుముందు వారోత్సవాలు అనేవాళ్ళం, వారానికి చేసుకునేది. ఇప్పుడేమో లాస్ట్ ఇయర్ నుంచి కాన్సెప్ట్ మారి 1 మంత్కి ప్రోగ్రామ్ ఇచ్చారు. ఇది దాంట్లో భాగంగా ఈరోజు కలెక్టర్ మేడం తోటి మేము ఈ పాంప్లెట్స్, బ్యానర్స్, రోడ్ సేఫ్టీకి సంబంధించిన స్లోగన్కి సంబంధించి ఆ బ్యానర్స్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. అందుకని ఈ నెల రోజులు కూడా ఏదో ఒక ప్రోగ్రాం రోజు విడిసి రోజు కానీ, అట్లా కాలేజెస్లో రిఫ్రెషర్ కోర్సెస్ కానీ, అలాగే హెల్మెట్ ర్యాలీలు కానీ, అట్లాగే ఈ సీట్ బెల్ట్స్ వీటి మీద స్పెషల్ డ్రైవ్లు కండక్ట్ చేయడం కానీ, ఇట్లా వేరియస్ ప్రోగ్రామ్స్ మేము ఆర్గనైజ్ చేసుకున్నాం. ఆ షెడ్యూల్ కూడా అది మేము ఆల్రెడీ ఇవాళ రిలీజ్ చేస్తాం. అలాగే కొన్ని మెడికల్కి సంబంధించిన ఐ క్యాంప్స్, అలాగే డెంటల్ చెకప్స్ ఇవి కూడా మేము ఆర్గనైజ్ చేయడానికి తగిన ప్లానింగ్ చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడా
షెడ్యూల్ వచ్చిన తర్వాత దాని ప్రకారంగా ఈ నెల రోజులు కార్యక్రమాలు మేము కండక్ట్ చేసి రోడ్ సేఫ్టీకి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్ని ప్రజల్లో కలిగించడానికి తగిన ఏర్పాట్లు మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం 40 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ఎటువంటి చలనం లేకుండా జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఏఐటీయూసీ సిఐటియు విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శులు బుగత అశోక్, కాకి సురేష్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న న్యాయ పోరాటానికి మద్దతుగా విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఏఐటీయూసీ సిఐటియు కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1,06,000 మంది అంగన్వాడీ టీచర్లను, ఆయాలను దుర్మార్గమైన చట్టాలతో బెదిరిస్తూ తమ అధికారులతో బ్లాక్మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఏఐటీయూసీ సిఐటియుతో పాటు కలిసి వచ్చే మిగతా కార్మిక ప్రజా సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రంగరాజు తదితరులు పాల్గొన్నారు. గత 40 రోజుల నుంచి చాలా శాంతియుతంగా రాజ్యాంగ పద్ధతిలో సమ్మె చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం సమస్యల్ని పరిష్కారం చేయకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఈరోజు ప్రభుత్వం మహిళా ఉద్ధరణ, మహిళా సంక్షేమం చెప్తుందని చెప్పేసి ఒకవైపు చెప్తూ ఈరోజు మహిళల హక్కుల కోసం పోరాడుతుంటే వాళ్ళని బెదిరించడం కోసం ఈరోజు ప్రయత్నం చేస్తూ నోటీసు ఇస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ నోటీసులు వెంటనే నిలుపుదల చేయాలని చెప్పేసి, చిత్తశుద్ధితో సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ట్రేడ్ యూనియన్లు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోజు చేస్తాం. ప్రభుత్వం ప్రెస్టేజ్ని పక్కన పెట్టి ఏదైతే హామీలు ఇచ్చిందో, తెలంగాణకైనా అదనం జీతం పెంచుతానని హామీ ఇచ్చిందో ఆ హామీని అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ని ఇస్తామని చెప్పేసి ఏదైతే చెప్పిందో గ్రాడ్యుయేట్ని ఇవ్వాలి. మినీ వర్కర్లు, మెయిన్ వర్కర్లు తీర్చిదిద్దాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని చెప్పేసి ఈరోజు వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర చరిత్రలో 40 రోజుల పాటు సమ్మె చేసిన చరిత్ర అంగన్వాడీలు, మహిళలు చిత్తశుద్ధితో పోరాడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రెస్టేజ్ని పక్కన పెట్టి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కానీ సమస్యలు పరిష్కారం చేయకపోతే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తాం తప్ప వెనక్కి తగ్గము. ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు తమ న్యాయమైనటువంటి డిమాండ్లను, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ ఇస్తే ఒక్క ఛాన్స్ ఇచ్చి నా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురండి, మీ సమస్యలు పరిష్కారం చేస్తామని ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలని ఈవేళ 40 రోజుల పైగా పండగ పూట కూడా ఇళ్ళకి వెళ్లకుండా నిరసన తెలియజేస్తుంటే, సమ్మె చేస్తుంటే ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఉంది. ఇకపోతే ఆ సమస్యల పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకోకపోగా తిరిగి వాళ్ళ మీద చట్టాలను ప్రయోగించి దాడి చేస్తూ ఉంది. ఈవేళ వాళ్ళని రెచ్చగొట్టే పద్ధతుల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నా దగ్గర డబ్బులు లేవు, ప్రభుత్వంలో డబ్బులు లేవని కళ్ళబొల్లి మాటలు చెప్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు, మీ దగ్గర డబ్బులు లేవా? ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోకుండా ఉన్నారా? మినిస్టర్లకు జీతాలు ఇవ్వకుండా ఉన్నావా? నీ చుట్టుపక్కల ఉండి నీతో పాటు నీకు పనికి మాలినటువంటి సలహాలు ఇస్తున్నటువంటి సలహాదారులకి జీతాలు ఇవ్వకుండా ఉన్నావా? నీ దగ్గర డబ్బులు లేవంటే నమ్మాలా మేము? ఇది చాలా దారుణమైనటువంటి, నిర్లక్ష్యమైనటువంటి, లోపభూయిష్టమైనటువంటి సమాధానం చెప్పి తప్పించుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి. దీనికి ఖచ్చితంగా తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. 2024లో నీ ప్రభుత్వానికి ఖచ్చితంగా తగిన బుద్ధి, గుణపాఠం చెప్తారు అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో అంగన్వాడీల సమ్మె కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా 4 రోడ్ల జంక్షన్ వద్ద ఈరోజు రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం మొండి వైఖరి వెడనాడి యూనియన్ నాయకులతో చర్చలు జరిపి జీతాలు పెంచి అన్ని డిమాండ్లపై జీవోలు ఇచ్చి తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు వి లక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 3 దఫాలుగా చర్చలు జరిపి జీతం పెంచకుండా నిర్బంధానికి, గందరగోళానికి గురిచేసి అంగన్వాడీలకు అన్యాయం చేయాలని చూస్తుందని అన్నారు. పీఓలు, సూపర్వైజర్లు అంగన్వాడీలను బెదిరించి మానసిక ఆందోళనకు గురి చేస్తున్నారని తెలిపారు. 40 రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీలను అర్థం చేసుకోకుండా మొండిగా, మూర్ఖంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యాన్ని హరించి వేయడమేనని అన్నారు. తక్షణమే సమస్యలను పరిష్కారం చేయలేని ఎడల సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మరియు కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి రాకోటి రాములు తదితరులు పాల్గొన్నారు. రూపాయలు
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాటలకు చేతలకు పొంతన ఉండదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ మాటలలో దళితులకు ఎన్నో వరాలు ఇస్తారని, దళితులను అగ్రపీఠాన కూర్చోబెడతారని చెబుతారు, కానీ చేతల్లోకి వచ్చేసరికి దానికి భిన్నంగా వ్యవహరిస్తారని అన్నారు. వైసీపీ పాలనలో దళితులను అధపాతాళానికి అణగదొక్కుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకో తెలియదు, మాట వేరు, ఆయన చేసే పని వేరు. మాటలు దళితులకు ఎన్నో వరాలు ఇస్తాడు, దళితులను అగ్ర పీఠాన కూర్చోబెడతానని చెబుతాడు, కానీ చేతల్లోకి వచ్చేటప్పటికి తద్భిన్నంగా అధోపాతాళానికి అనగదొక్కుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు దళితుల విషయంలో ఆయన మాట వేరు, ఆయన చేత వేరు అని చెప్పడానికి చాలా బాధపడుతూ ఉన్నా. నమ్మారు దళిత వర్గాలు ఈయన మాటలు 2019 ఎన్నికల్లో. నా ఎస్సీలు అన్నాడు, నా మేనమామలు, నేను మేనమామల్ని మీకు అన్నారు, మీరు నాకు మేనమామలు అన్నారు. ఏదో అర్థం కాని రీతిలో మాట్లాడి అందరినీ భ్రమ పెట్టి మోసం చేసి మాయ చేసి దళిత ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వర్గాలను ఈసడించుకుంటున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 6,000 దాడులు జరిగినాయి దళిత వర్గాల మీద. 6,000 పైన రికార్డు అయినవి, అవి నోటి మాట కాదు. 188 మంది దళితులు హత్యగావించబడినారు డిఫరెంట్ ప్లేసెస్లో త్రూఅవుట్ ది స్టేట్. 188 మంది దళితులు అసూలు పసినారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోవడంతో ఇప్పటికే 3 కార్యకర్తల గుండెలు ఆగిపోయాయని, ఇంకెన్ని గుండెలు పగిలితే ప్రభుత్వం స్పందిస్తుందో చెప్పాలని యూనియన్ జిల్లా అధ్యక్షులు పైడిరాజు ప్రశ్నించారు. సమ్మె ప్రారంభించి 40 రోజులైన నేపథ్యంలో కలెక్టరేట్ వద్ద 40 అంకెతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి రమణమ్మ మాట్లాడుతూ 40 రోజులుగా శాంతియుతంగా అంగన్వాడీలు సమ్మె కొనసాగిస్తున్నారని, ప్రభుత్వ తీరు మాత్రం కార్యకర్తలు మరింత ఆందోళనకు గురిచేసే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల నుంచి తొలగిస్తామని నోటీసులు ఇవ్వటం, నేరుగా ప్రాజెక్టు డైరెక్టర్లు, సిడిపిఓలు కార్యకర్తల ఇళ్లకు వెళ్లి సెంటర్లు తెరవాలని బెదిరించడంతో ఆందోళనకు గురి అయి 3 గుండెపోటుతో మరణించారని, ఈ మరణాలకు ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అంకి వేసి అందరూ కూర్చోవడం అనేది జరిగింది. ఒకవైపు అంగన్వాడీలు ఆకలి మంటతో టెంటర్లు అంటుంటే మీకు పట్టడం లేదా ఈ ప్రభుత్వానికి అని మేము నిలదీస్తున్నాం. మేమేమి గొంతమ్మ కోరికలు కోరలేదు. తెలంగాణ కన్నా అదనం వేతనం ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే అనేక రాష్ట్రాలు, గుజరాత్ కానీ, కర్ణాటక, తమిళనాడు కూడా ఇస్తున్న గ్రాట్యుటీ అమలు చేస్తున్నాయి. మరి మీరెందుకు అమలు చేయరని మేము ప్రశ్నిస్తున్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్కర్కి 5 లక్షలు, హెల్పర్కి 3 లక్షలు ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఈరోజు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఎవరు చూసే దక్షత లేకపోతే ఆ అంగన్వాడీ వర్కర్ కానీ హెల్పర్ కానీ అడుక్కునే పరిస్థితి వస్తుంది. కనుక జీతంలో సగ భాగాన్ని పెన్షన్ ఇవ్వాలి. ఈరోజు మినీలకి సర్వేలు ఇమ్మని చెప్పారు. మినీలకి మెయిన్ వర్కర్గా చేసేస్తామని హామీలు ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు చేసే పరిస్థితి లేదు. ఆంధ్ర రాష్ట్రంలో గత 40 రోజులుగా అంగన్వాడీ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున కనీస వేతనం ఇవ్వాలి అని చెప్పి, అలాగే 11 డిమాండ్స్ల మీద రాష్ట్ర ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మె చేయడం అనేది జరుగుతుంది. ఈ 40 రోజుల పాటు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిమ్మక నీరెత్తినట్టు మహిళలు కదా అని చెప్పేసి ఏమీ చేయలేరని చెప్పేసి ఈ ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ లేకుండా అంగన్వాడీ టీచర్లే బెదిరిస్తుంది. ఏదైతే జాబులో చేరకపోతే మీ జాబు తీస్తామని బెదిరించడంతో ఈరోజు గుండెపోటుతో చనిపోయినటువంటి పరిస్థితి తెల్లవారితే పేపర్లో చూస్తున్నాం. అది ఆత్రేయపురంలో జరిగింది. ఇప్పటికే 2 గుండెపోటుతో చనిపోయినటువంటి పరిస్థితి, అనేక మంది సమ్మెలో సమస్యలు పడిపోయినటువంటి పరిస్థితి మనం టీవీలలో, పేపర్లలో చూస్తున్నాం. మేము ఒక ప్రశ్న వేస్తున్నాం సంఘం తరఫున,
రాష్ట్ర ప్రభుత్వానికి లక్షల కొలది మహిళలు కూడా మీకు అవసరం లేకపోతే రేపు మీరు గద్దెనెక్కే అవసరం కూడా ఈ మహిళలకు ఉండదని చెప్పేసి మేము మీడియా ద్వారాగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అయోధ్యలో శ్రీరామ మందిరంలో ఈ నెల 22వ తేదీన జరిగే ప్రతిష్ఠ సందర్భంగా జిల్లాలో శ్రీరామ శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లుగా శ్రీరామ కమిటీ నిర్వాహకులు బర్ల రామారావు తెలిపారు. ఆ రోజు రామభద్రాపురం నుంచి రామతీర్థం వరకు ఈ శోభాయాత్రను 3 దశలుగా నిర్వహిస్తున్నట్లుగా చెప్పారు. ప్రెస్ క్లబ్లో ధార్మిక సంఘం ప్రతినిధులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో శోభాయాత్ర వివరాలను వెల్లడించారు. రామభద్రాపురం అయ్యప్ప పీఠం గురుస్వామి శివస్వామి ఆధ్వర్యంలో 600 మంది భక్తులతో ఈ శోభాయాత్ర ప్రారంభిస్తున్నట్లుగా వారు తెలిపారు. రామభద్రాపురం నుంచి ఆరిక తోట వరకు విజయనగరం రామతీర్థంలలో 3 దశలుగా శోభాయాత్ర నిర్వహిస్తున్నామని చెప్పారు. యాత్రలో పాల్గొనే భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహిస్తామని, ఆరిక తోట నుంచి ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పారు. రామతీర్థం సేవా పరిషత్ వ్యవస్థాపకుడు జ్యోతి ప్రసాద్ మాట్లాడుతూ పలు ధార్మిక సంఘాల సహకారంతో విజయనగరం పట్టణంలో కోట నుంచి 3 లాంతర్ల మీదుగా పూలుబాగ్ అయ్యప్ప స్వామి కోవిల వరకు శోభాయాత్ర నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు. రామతీర్థం ట్రస్ట్ బోర్డు సభ్యులు దాట్ల చిట్టిరాజు మాట్లాడుతూ విగ్రహ ప్రతిష్ఠ రోజు సాయంత్రం ప్రతి ఇంట దీపాలు వెలిగించి దీపావళి పండుగల జరపాలని కోరారు. భారతదేశ వ్యాప్తంగా హిందువులందరూ కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఎదురు చూస్తున్న కళ నెరవేరుతుంది. ఎందుకంటే ఆల్రెడీ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆ రోజు సోమవారం నాడు జరిగే ఈ విగ్రహ ప్రతిష్ఠకి అయోధ్య వెళ్ళే కార్యక్రమం పాల్గొనే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ జిల్లాలో అందులోనూ ఈ నవ్యాంధ్రలో రెండో భద్రాద్రికి పేరుండే ఈ రామతీర్థంలో ఒక కార్యక్రమం చేసే తలంపుతోని ఈ రామారావు గారి ఆధ్వర్యంలో కమిటీ, ఆ శ్రీరామ్ కమిటీ వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే ఇక్కడ ఉన్న రామతీర్థం సేవా పరిషత్ వాళ్ళం, అలాగే విశ్వ హిందూ పరిషత్, హిందూ ధర్మరక్షా సమితి వేణుగోపాల్ గారు వాళ్ళ టీం మొత్తం కూడా ఈ విజయనగరంలోని ఈ శోభాయాత్ర విజయవంతం చేయడానికి మేము అందరం సహకరిస్తూ ఉన్నాం. అలాగే ఇక్కడి నుంచి కూడా రామతీర్థంలో కూడా ఈ శోభాయాత్ర విజయవంతంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున హిందూ భక్తులందరూ కూడా ఆ రోజు శోభాయాత్రలో పాల్గొని ఆ రోజు రాత్రి, ఎందుకంటే నరక కార్యక్రమం ఎందుకు పెట్టలేదంటే మళ్ళీ ఈ శోభాయాత్రలో పాల్గొనే ఈ రామభద్రపురం తాలూకా శ్రీరామ భక్తులందరూ కూడా మళ్ళీ సాయంత్రానికి ఇళ్ళకి వెళ్ళి మళ్ళీ ప్రతి ఇంట్లోనూ కూడా దీపారాధన ఒక దీపావళి పండగలాగా చేసి అలాగే అక్కడ శ్రీరామ ఆలయాల్లో కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ శోభాయాత్రను 3 దశలుగా నిర్వహించి విజయవంతం చేయాలనేసి శ్రీకారం చుట్టాం. మనం శ్రీరాముని అయోధ్యలో ఉన్నటువంటి గుడి ఓపెనింగ్ సందర్భంగా, ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మన రామభద్రపురం మండలం దొప్పలపూడి విలేజ్ నుంచి ఒక శోభాయాత్ర నిర్ణయించడం జరిగింది. దీనికి శోభాయాత్ర అంటే రామునికి అయోధ్య అందరం వెళ్ళలేము కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక సేవలో పాల్గొంటారని, వాళ్ళ యొక్క శ్రీరాముని యొక్క ఆశీస్సులు పొందుతారని ఈ శోభాయాత్ర నిర్ణయించడం జరిగింది. రామభద్రపురం మండలంలోని అయ్యప్ప స్వామి టెంపుల్ నుంచి 3 విడతలుగా మనం ప్రచారం చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి ఆరిక తోట వరకు, అక్కడి నుంచి బస్సులు ఆటోలు పెట్టాం. తర్వాత కోట దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి అయ్యప్ప స్వామి టెంపుల్ వరకు కూడా శోభాయాత్ర నిర్ణయించడం జరుగుతుంది. దీంట్లో ప్రతి ఒక్కరూ పాల్గొంటారని ఆశిస్తూ ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారని ఆశిస్తున్నాము. అలాగే రామతీర్థంలోని మధ్యాహ్నం 12 గంటలకి స్వామివారి దర్శనం చేసుకొని అలాగే అన్నదాన ప్రసాదం కూడా తీసుకుంటారని భక్తులందరికీ మా యొక్క మనవి. ముఖ్యంగా రాముని ఆశీస్సులు పొందడంతో పాటు అయోధ్య ఎన్నో ఏళ్ళ నుంచి పోరాడుతున్నటువంటి అయోధ్యను మనం సాధించుకున్నంత సందర్భంగా శ్రీరాముని ఒక ప్రతిభను మనం ప్రచారం చేసుకుని స్వామివారికి సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరికి సాటి చెప్పాలన్నదే మా యొక్క మనది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్క దాంట్లో పాల్గొని వేలాదిగా వచ్చి అద్భుతంగా మా యొక్క ప్రచారాన్ని విజయవంతం చేస్తారని మాకు మనవి. విజయనగరం రింగ్ రోడ్లో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 22వ తేదీ నుంచి మహాసామ్రాజ్య పట్టాభిషేకం నిర్వహిస్తామని శ్రీ శ్రీనివాస సేవా సంఘం అధ్యక్షులు పిల్ల విజయకుమార్ తెలిపారు. ఈరోజు ఆలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోమవారం సాయంత్రం మహాసామ్రాజ్య పట్టాభిషేకానికి శ్రీకారం చుడతామన్నారు.
23వ తేదీన పట్టణంలో శోభాయాత్ర నిర్వహిస్తామని తెలిపారు. 24వ తేదీన సుదర్శన హోమం నిర్వహించి 25వ తేదీ నుంచి మే నెల 11వ తేదీ వరకు అష్టోత్తర శత శ్రీమద్ వాల్మీకి రామాయణ పారాయణాలు జరుపుతామని అన్నారు. ఈ సమావేశంలో శ్రీనివాస సేవా సంఘం ఉపాధ్యక్షులు అల్లాడ శివరామకృష్ణ, కార్యదర్శి చెరుకూరి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆ రోజు కూడా మహా అన్నప్రసాదం అనే విషయం, ఈ మహాసామ్రాజ్య పట్టాభిషేకం అనే కార్యక్రమం ఇంతకుముందు మాకు తెలిసి, అంటే మా వైస్ చైర్మన్ ప్రెసిడెంట్ గారు కూడా అన్నారు, కొంతవరకు తెలియదని, భద్రాచలంలో 10 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఈ 108 పారాయణాలు జరిగాయని మా పెద్దలు చెప్పగా విన్నాం, కానీ మాకంటూ మేమైతే చూడలేదు. కానీ ఈరోజు అటువంటి కార్యక్రమం విద్యలనగరమైన మన విజయనగరంలో చేయడం అనేది మన తాలూకా విజయనగరం ప్రజలు చేసుకున్న అదృష్టంగా, అదేవిధంగా అందులో పాల్గొనే భాగ్యం మాకు మీకు కల్పించిన శ్రీరామచంద్రునికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ యాగం సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతో సంకల్పం ప్రారంభించిన నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్న రామాలయాలు, రామతీర్థం అవనండి, ఒంటిమెట్ట అవనండి, భద్రాచలం అవనండి, మా కమిటీ సభ్యులందరినీ సందర్శించి, రామా మీ సామ్రాజ్య పట్టాభిషేకం చేస్తున్నాం, మీరు ఆశీర్వదించాలి, మీ సంకల్పాన్ని బాగా దృఢపరచాలి, అన్ని విధాలా ఆదుకోవాలని ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అదేవిధంగా ఈ స్థలానికి యాగం చేసే స్థలం ముందు శుద్ధి అవ్వాలని ఒక ఆలోచనతో 16/9/2023 నుంచి సుమారు 108 రోజులు అఖండ రామనామ సంకీర్తన, ఓన్లీ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ అనే ఒక అంటే భజన కార్యక్రమంతో నిర్విరామంగా 24 గంటలు నిర్వహించిన ఘనత ఈ శ్రీనివాస సంఘంది, ఈ విజయనగరం వాసులని చెప్పడంలో సందేహం లేదు. భారతదేశం యొక్క ప్రతిష్టను ఇనుమడింపచేసే విధంగా ఈ నెల 22వ తేదీ సోమవారం అయోధ్య రామ మందిరంలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగనుందని కుసుమంచి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కుసుమంచి సుబ్బారావు తెలిపారు. విజయనగరం పూల్బాగ్లో బీజేపీ అసెంబ్లీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 22వ తేదీన శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్ నందు ఉదయం నుండి శ్రీరామ నామ సంకీర్తనలు, పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో యావత్ ప్రజానీకం పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ జన్మ ఎంతో పుణ్యం చేసుకున్నాం మనం. ఈ జన్మలో ఇక్కడ అయోధ్య రామందు మనం ఉన్నామంటే ఇన్ని జన్మలు చేసే పుణ్యం అది. అటువంటి కార్యక్రమం చాలా ఉల్లాసంగా, ఆనందభరితంగా ప్రతి ఏరియాలో కూడా చేసిన, చివరికి ప్రభుత్వాలు సెలవు కూడా ప్రకటించాయి. మన ప్రభుత్వం ఇంకా మాకు తెలియలేదు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని మనందరూ కూడా విశిష్టంగా జరుపుకోవాలి. మేము విజయనగరంలో పార్టీతో సంబంధం లేకుండా అందరినీ కలుపుకొని ఇక్కడ ఉదయం 6 గంటలకు నగర సంగీత కార్యక్రమం పెట్టాం. సుమారు 8:30 కల్లా శ్రీరాముడి యొక్క అష్టోత్తర శతనామ పూజ పెట్టాం, హనుమాన్ చాలీసా పారాయణ పెట్టాం, భజన కార్యక్రమం పెట్టాం, అందరూ సామూహిక భోజనాలు ఏర్పాటు చేసాం. తదనంతరం అద్భుతమైన రాముని స్పీచ్ కూడా కార్యక్రమం. అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా భోగాపురంలో శ్రీరాముని విగ్రహాన్ని పల్లకీలో ఊరేగించారు. ఈ నెల 22వ తేదీన అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా రామాలయం వేద పండితులు గురునాథ గురుస్వామి, రాధాకృష్ణ గురుస్వాములతో పాటు గ్రామ పెద్దలు ఈ వేడుకలలో పాల్గొన్నారు. గ్రామ పురవీధులలో పల్లకిలో రాముల వారిని ఊరేగించి ప్రతి కుటుంబానికి ఒక ప్యాకెట్ అక్షతలు అందజేయడంతో పాటు రాముల వారి పల్లకీ సేవ పాటలు పాడుతూ అత్యంత అట్టహాసంగా చేసిన ఊరేగింపు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పల్లకీ సేవలో రామ భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని రామ సంకీర్తనలు గావించారు. భక్తులు కొంతమంది కోలాటం నిర్వహించారు. ఈ సందర్భంగా రామాలయం వేద పండితులు గురునాథ గురుస్వామి మాట్లాడుతూ అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ నిర్వహిస్తున్నందున ప్రతి ఒక్కరూ టీవీల ద్వారా వీక్షించాలని కోరారు. అలాగే అదే రోజున ప్రతి ఇంటికి అందజేసిన అక్షతలు తలపై వేసుకుని మోక్షం పొందాలని కోరారు. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన 2300 ఎకరాల భూమిని రెవెన్యూ యంత్రాంగం సేకరించగా ఆ భూములలో విమానాశ్రయ నిర్మాణ పనులు చేపడుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం విమానాశ్రయం నిర్మాణ పనులకు జీఎంఆర్ సంస్థకు అప్పగించగా చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణ పనులు చేపడుతున్నారు.
వాచ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చంద్రబాబు అరకు పర్యటనకు బ్రహ్మరథం పట్టిన గిరిజనులు. అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం చేస్తానని హామీ. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు ప్రారంభం. అవగాహన ద్వారానే రహదారి ప్రమాదాల నివారణ. జిల్లాలో రగులుతున్న అంగన్వాడీల నిరసన జ్వాల. సమ్మె ప్రారంభమై ఎన్నాళ్ళైనా ప్రభుత్వానికి చలనం లేదని ఆగ్రహం. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.